ఫ్రెండ్స్, మేము తీసుకున్న రూమ్ చూపిస్తా. హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. లాస్ట్ నైట్ మేము 9 o'clockకి లే రీచ్ అయ్యామన్నమాట. అండ్ హియర్ ఆఫ్టర్ ద డే మాకు బ్రేక్ఫాస్ట్ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఉప్మా, ఆలు పరాటా, వాటర్ మెలన్, పైనాపిల్. యూ కెన్ సీ ఉప్మా, వాటర్ మెలన్, అది వచ్చేసి ఆలు పరాటా. సో ఇప్పుడు మాకు చిన్న వర్క్ ఉంది, వెళ్ళేసి కేటీఎం సర్వీసింగ్ చేయించాలి. అండ్ దెన్ మన నంద బాడీ మసాజ్ చేయించుకుంటాడంట. నేను ఆ క్యాబ్లో నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేసేస్తా. బాయ్. లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్, లుక్ ఎట్ ద వ్యూ. వావ్. Very good morning from Leh, and this is the hotel we bought. ఇది దీంట్లోనే స్టే చేస్తున్నాం. అండ్ ఇది తీసుకున్న చిన్న జుగాడ్ చేయడానికి షోరూమ్ వెళ్ళేంత వరకు బండి స్ప్రింగ్ పోయింది. అండ్ బైక్కి సర్వీసింగ్ చేస్తున్నాం. వాటర్ వాష్ కాదు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తా. ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్. బండి ఎక్కి కూర్చో. అది నువ్వు కడతా, నేను కూర్చుంటా. నీకు వచ్చా కట్టడం రాదారా నీకు? అరే ముడియడం రాదా? ఏంద్రా నువ్వు ఇలా అన్నావు? ఎందుకు ఊడుతుంది? 1 month అవుతుంది తీసుకొని. ఇట్లాంటి జుగాళ్ళు చేస్తాను. కొత్త బండి అయినా పాత బండి అయినా వచ్చిన దారిలో వెళ్తే ఏదైనా అవ్వాల్సిందే. అది హిస్టరీ ఆఫ్ ద మనాలి టు లే రోడ్. చాలా హార్డ్ ఉంటాయి గాయస్. ముందు మ్యాప్ పెట్టుకున్నాం, అసలు నెట్వర్క్ లేదు. గాయస్ లుక్ ఎట్ ద షాప్స్. ఇవన్నీ షాప్స్ అనమాట. పైన రాసింది కదండి, షాప్ నెంబర్ 05. అరే బుల్లెట్ చూడరా, ట్యాంక్ ఎలా ఉందో, మొత్తం రుద్ది పెట్టేశాడు. షాప్ నెంబర్ 1. ఇవి ఇంకా కొత్తవి అనుకుంటా, భలే ఉన్నాయి షాప్స్. మనం కూడా సర్వీసింగ్ అయిన తర్వాత షాపింగ్ చేయాలి. జాకెట్స్, మంచి జాకెట్స్ ఎక్కడ ఉంటాయో చూడాలి. ఏంటి అటు ఎంట్రీ లేదా? నో ఎంట్రీ అంట అటు సైడ్. ఈవెన్ బైక్స్ ఆల్సో. I think bikes we can entry. उधर कैसे जाना है? ये रोड एंड ठीक है, थैंक यू. వెల్కమ్ టు మోడల్ విలేజ్ సాబు. ఇంకా ఇక్కడ నుంచి 600 meters చూపిస్తుంది కేటీఎం సర్వీస్ సెంటర్. నేను స్పార్క్ ప్లగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మాట్లాడాలి ఇప్పుడు. వాళ్ళు ఇమీడియట్గా ఇస్తారా? ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారా? అసలు వాళ్ళ దగ్గర బండ్లు ఉన్నాయా లేదా? ఈరోజు ఓపెనా కాదా? తెచ్చి ఏంటి సర్వీస్ సెంటర్ అటు నుంచి ఉందా? గైస్ థ్యాంక్ఫుల్లీ బైక్స్ చాలా ఫ్యూ ఉన్నాయి. పూనోస్ सर्विस KTM 390 एडवेंचर सर्विस करना. एक्चुअली उसका स्टैंड का स्प्रिंग भी गया है वो, और इंजन ऑयल चेंज. अब गाड़ी ले लेते उसका स्टैंड टाई करके. स्टैंड नहीं भाई, आपको आने के लिए कितना टाइम लगता? वर्क स्टार्ट करने के लिए नहीं, वर्क स्टार्ट करने के लिए सर्विस नहीं, कब स्टार्ट करेंगे? वो आने के बाद. मेरे रूम पे मैंने एक NG के स्पार्क लिया हुआ है, वो रूम पे भूल के आ गया. जाके ले आऊँ? हाँ लाऊँ, ठीक है. మనం రూమ్కి వెళ్ళేసి స్పార్క్ ప్లగ్ తెద్దాం పద. 2790 kilometers వెళ్తుంది అనమాట. అంటే సర్వీస్ డ్యూ అంత ఉంది. నెక్స్ట్ 2700 తర్వాత చేయించుకోవచ్చు సర్వీస్. బట్ స్టిల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ బెటర్ 3000 kilometers ముందే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అలా యూజ్ చేస్తే కొంచెం ఇంజన్ హెల్త్ కూడా బాగుంటుంది.
ఎందుకంటే ఆయిల్ థిక్నెస్, ఆయిల్ హెల్త్ పాడైపోతుంది మనం నడిపే నడుపుడికి. అండ్ ఇది 390 ఇంజన్, మనం S100 నడిపి GT నడిపి దీనిపైకి వస్తే దీని మెయింటెనెన్స్ మారిపోద్ది. దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఒకరి అడ్వైస్ తీసుకోవద్దు, లైక్ మీరు ఎప్పుడు చేయిస్తారు సర్వీస్, నేను ఎప్పుడు చేయించాలని. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ రైడ్. మెయింటెనెన్స్ డిపెండ్స్ అపాన్ హౌ యూ రైడ్, హౌ యూ యూజ్ ఇట్ డైలీ ఆర్ మంత్లీ ఆర్ ఫర్ ఓన్లీ టూరింగ్, అలా బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాం డైరెక్ట్గా. గైస్, లడాఖ్లో ఏదో జరుగుతుంది, ప్రీ క్యాంపెయిన్ టు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, ఇక్కడ ఎందుకు బ్రో ఎన్విరాన్మెంట్ డే ప్రీ క్యాంపెయినా? చేస్తే ఢిల్లీలో చేయాలి, కానీ ఇది 360 degreesలో నేచరే ఉంది ఇక్కడ. గైస్, సో ఫైనల్లీ మనం స్పార్క్ ప్లగ్ తీసుకొని లోపలికి వస్తున్నాం. పెట్టి ఆగు, స్పార్క్ ప్లగ్ తెచ్చా. అరే మరి ఇది బాగుంటుంది పర్ఫార్మెన్స్, దీని స్టాక్ కంటే ఈ ఇరిడియం బాగుంటాయి. ఎన్జీకే కాదు, ఇది ఎంగేజ్. ఎస్, గైస్, చిన్న డివైస్ పెట్టి మనం దీంట్లో ఉన్న ఏ ప్రాబ్లమ్ అయినా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. రీజన్ లైట్ ఎందుకు వచ్చింది, దిస్ లిటిల్ డివైస్ కాస్ట్ అరౌండ్ స్పార్క్ ప్లగ్ చేంజ్ చేస్తున్నాం. అండ్ అనదర్ థింగ్, మన స్టాండ్
బాయ్. ఓకే సార్, వెల్కమ్ సార్. బాయ్. ఓకే బాయ్ भैया. ఓకే సార్, चलो సేఫ్ జర్నీ. ओके आराम से जाना. बाय. ఓకే బాయ్. बाय भैया, थैंक यू वेरी मच. అది 7-8 డేస్ పడుతుందంట ఇక్కడ చేస్తే. సో గైస్ ఫైనల్లీ మన బండికి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ప్లస్ ఇంజన్ లైట్ తీసేసాం. ఓటో సెన్సార్ క్లీన్ చేసి లోపల ప్లగ్ క్లీన్ చేస్తే అప్పుడు ఆ ఇష్యూ వెళ్ళిందనమాట. ఏం స్పార్క్ ప్లగ్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడు రారా వెళ్దాం. హల్లెలూయా. బాగుంది గైస్, బాగుందన్నా. చెప్తున్నా కదా బాగుంది. ఫైనల్లీ వీ గాట్ అవర్ బైక్ బ్యాక్. టైం వచ్చేసి 3:50, ఆల్మోస్ట్ 4 అయింది. మేము 4కి లంచ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎండ బాగుంది తెలుసా, నాకు ఈవెన్ లోపల స్వెట్టింగ్ వస్తుంది. గాలి అయితే చల్లగా ఉంది బికాస్ ఆఫ్ ద సన్ వీఆర్ సర్వైవింగ్. మన బైక్లో చేంజెస్ ఇప్పుడు ఏమైనాయంటే, ఫస్ట్ థింగ్ మన బైక్ ఓడో 3100 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీనికి మేము చేయించిన సెకండ్ సర్వీస్లో చేంజెస్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, నేను తెచ్చుకున్న స్పార్క్ ప్లగ్ అప్గ్రేడ్. సో యాక్చువల్లీ ఇంజన్ లైట్ వచ్చిందనమాట. దీంట్లో డస్ట్ అయిపోయింది మొత్తం ఓటో సెన్సార్లో. దానివల్ల ఏమైందంటే ఇంజన్ లైట్ వచ్చింది. ఇంజన్ లైట్ రావడంతో క్రూజ్ కంట్రోల్ వర్క్ చేయాలి. సో ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ వర్క్ చేస్తుంది. ఎస్, ఇట్స్ వర్కింగ్, థ్యాంక్ గాడ్. సో ఇంజన్ ఆయిల్ మోటుల్ 7100 10W50 ఆయిల్ వేశారు. అన్నిటికీ అదే వేస్తారంట. అండ్ ఇట్స్ గుడ్ ఈవెన్ ఫర్ జీటీస్ ఆల్సో అదే ఆయిల్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకా చేయించింది సమ్ జనరల్ వర్క్, ప్లెక్స్ క్లీన్ చేయడం, సెన్సార్ ప్లెక్స్. ఎందుకంటే వాటి వల్లే అనమాట ఇది ప్రాబ్లం, ఇష్యూ రైజ్ అయింది ఇంజన్ లైట్ది. సో ఆయిల్ బాగా టాపప్ చేశారు. నాట్ ద టాపప్, మొత్తం క్లీన్ చేశారు. మొత్తం తీసేసి కొత్త ఆయిల్ వేసాం. అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేశాం. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఈజ్ యూజ్ అండ్ త్రూ అది, బట్ స్టిల్ బండి న్యూ కదా, అందుకే అదే జస్ట్ అయిపోయాను. అది కొత్తగా ఉంది లోపల తీస్తే, అదేమంత పాడైపోలేదు. ఇంటికి వెళ్ళాక నేను అప్గ్రేడ్ చేస్తాను ఎయిర్ ఫిల్టర్ని. వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఐ విల్ షో యూ సమ్ క్లిప్స్ ఈ షోరూంలో వాళ్ళు ఏమేమి చేశారు. లదాఖ్ KTM సర్వీస్ సెంటర్లో ట్రయంఫ్ సర్వీస్ ఉంటుంది, హస్క్వర్నా సర్వీస్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళే మొత్తం డీలింగ్ చేసేది, డీలర్షిప్ వాళ్ళదే, ట్రయంఫ్ది అండ్ హస్క్వర్నా అండ్ KTM 3 బైక్స్ది లదాఖ్ లేలో. సో యూజువల్లీ మేము లోపలికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసినప్పుడే మేనేజర్ ఉండి వీడియోస్ తీయద్దు అన్నారు. ఐ అండర్స్టాండ్ వై దే సెడ్, బికాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆఫ్ KTM రైడర్స్ అవుట్ సైడ్ హూవర్ పుట్స్ వ్లాగ్స్ వాళ్ళు చాలా నెగిటివ్గా చెప్పి బండిని పాడు చేసేస్తారు. ఆ ఓనర్స్ కాకుండా బయట వాళ్ళు చెప్పి సర్వీస్ బాగాలేదు వెన్ ఇట్ కమ్స్ టు KTM సర్వీస్. సో అది బాగా చేయలేదు, ఇది చేయలేదు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఎక్సలెంట్ వర్క్, ఎక్సలెంట్ సర్వీస్. ద వే దే రిసీవింగ్ అస్ సూపర్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మనల్ని, చాలా బాగా సర్వీస్ చేశారు. సర్వీస్ బాగుంది. మేము ఆఫ్టర్నూన్ 1కి వచ్చామన్నమాట. 3 వరకు అయిపించేశారు, మొత్తం అయిపించేశారు 3 అవర్స్లో మొత్తం. ఇంకా తక్కువలోనే అయిపోతుంది, కానీ నా ఇంజన్ లైట్ కొంచెం అది రెక్టిఫై చేయడానికి కొంచెం టైం పట్టింది, దట్స్ ఇట్. ఇంకా అతనే వెళ్ళి పెట్రోల్ వేయించుకొని వచ్చాడనమాట, ఫుల్ ట్యాంక్. మనీ మనదే. సో నాకు సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 2500 రూపీస్ అయ్యింది మొత్తం. క్రేజీ కదా, ఇన్ని చేంజెస్ 2500లో అయిపోవడం. గుడ్ గైస్, గుడ్ మెయింటెనెన్స్. సో ద వే దే ఆర్ డూయింగ్ ఇట్, ఇట్స్ ఎక్సలెంట్. నో నెగిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ సెంటర్ ఫ్రమ్ లే KTM. అప్రిషియేట్ చేస్తున్నాం మనం. దే నీడ్ అప్రిషియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు మనం చేసేది జాకెట్ తీసుకుంటాం, థర్మల్ తీసుకుంటాం,
అండ్ ఇప్పుడు ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకుంటాం, అంతకు మించి మనం ఇట్లా వెళ్ళాలి. గైస్, లేలో లంచ్ మేము 5 o'clock చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫుడ్ వి ఆర్డర్డ్. చికెన్, బటర్ నాన్, పన్నీర్ మసాలా. వాడు ఏదో చెప్పుకున్నాడు, నాకు కూడా తెలియదు. చిన్న షాపింగ్ అయిపోయింది, డికాథ్లాన్లో తీసుకున్నాం కొన్ని. అండ్ జాకెట్ గురించి నేను చెప్తా ఏమైంది అనేది. వాడు వేసుకున్నాడు జాకెట్, నేను కూడా అట్లాంటిదే. కహా రఖనా? మనము వాష్కి కూడా వచ్చేసినాం. నై ఓన్లీ ఫోమ్ వాష్. గైస్, వాటర్ వాష్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. లుక్ ఎట్ ద వైజర్ మ్యాన్, ఇది చూసే కనిపెట్టుకోవచ్చు ఎంత క్లీన్గా చేశారు అనేది. చాలా నీట్గా వాష్ చేశారు. ఎక్కడైనా అవ్వలేదంటే నో డిసప్పాయింట్మెంట్స్. ఎందుకంటే అలాగే రేపు వెళ్తున్నాం కదా, అది ఇంకా దారుణంగా అయిపోతుంది. బాయ్. నాకు ప్లాన్ దొరికేసింది. క్రేజీ వాటర్ వాష్ అన్న మొత్తం ఒక PDF పంపాడు అండ్ ఒక పేపర్లో రాసిచ్చింది అనమాట. 8 days ప్లాన్, క్రేజియస్ట్ ప్లాన్ ఎవర్. నేను అసలు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, పేషెన్స్ వా సూపర్ రా బుజ్జయ్.